ఇక యువతుల ఆక్రమణ రవాణా గుట్టురట్టు 56 మందిని కాపాడిన ఆర్పీఎఫ్ పోలీసులు ముఠాను అదుపులో తీసుకున్న పోలీసులు అరెస్ట్ అయిన వారిలో ఒక మహిళ 2 వ్యక్తులు టీసీ అనుమానంతో కుట్ర భగ్నం యువతులను వాళ్ళ తల్లిదండ్రులు అప్పగించిన పోలీసులు ఇంకా ఈ అక్రమ రవాణాలు జరుగుతున్నాయంటే ఉమెన్ ట్రాఫికింగ్ ఇంత మనం డెవలప్ అయిన తర్వాత కూడా బెంగళూరులో ఉద్యోగం పేరుతో 56 మంది యువతులను అక్రమ రవాణా చేస్తున్న ముఠా గుట్టురట్టు అయింది. సోమవారం రాత్రి న్యూ జల్పాయ్గురి పట్నా క్యాపిటల్ ఎక్స్ప్రెస్లో బెంగాల్ నుంచి బీహార్కు 56 మంది యువతులు ఎక్కారు. పశ్చిమ బెంగాల్ నుంచి బీహార్కు బయలుదేరిన న్యూ జల్పాయ్గురి పట్నా క్యాపిటల్ ఎక్స్ప్రెస్లో పెద్ద సంఖ్యలో యువతులు ఎక్కారు. వీరంతా ఒక బోగిలో కూర్చున్నారు. టీసీ చెకింగ్ కోసం వచ్చిన సమయంలో ఎవరి వద్ద టికెట్లు లేవు. కొంతమంది ముభావంగా ఆందోళనగా ఉండటంతో రైల్వే సిబ్బందికి సందేహం కలిగింది. ఇదేగాక అందరి చేతులపై స్టాంపులు ఉండడంతో అనుమానం మరింత బలపడింది. వెంటనే ఒకరిద్దరు యువతులను ఆరా తీయగా అందరం జాబ్ కోసం వెళ్తున్నామని చెప్పడంతో అసలు విషయం బయటపడింది. టీసీ టికెట్లు చూపించమంటే ఒకరి తర్వాత మరొకరు మా దగ్గర లేవంటే లేవన్నారు. కేవలం బోగిలో ఉన్న ఒక మహిళా పురుషుడు మాత్రమే వీళ్ళ తరపున టికెట్లు చూపించారు. పైగా అందరి చేతులపై కోచ్లు బెర్త్ నెంబర్లు ముద్రించి ఉంటే అనుమానాస్పదంగా అనిపించింది. అమ్మాయిలను ఆరా తీయగా వారు పొంతనలేని సమాధానం ఇచ్చారు. దీంతో వెంటనే అధికారులు అప్రమత్తమై ఆర్పీఎఫ్ అంటే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్కు సమాచారం ఇచ్చారు. రైల్వే పోలీసుల ప్రాథమిక విచారణలో అనుమానితులు అక్రమ రవాణా చేసిన నిర్ధారణ అయింది. అనంతరం రైల్లో తరలిస్తున్న 56 మంది అమ్మాయిలను వాళ్ళ కుటుంబాలకు అప్పగించిన అధికారులు. యువతలంతా 18 నుంచి 30 ఏళ్ల వయసులోపు ఉన్న వాళ్ళే అంట. వీరంతా పశ్చిమ బెంగాల్ వాళ్ళే అంట. పాపం ఇంకా ఇట్లాంటివి జరుగుతున్నాయంటే ఏం చేయాలండి? వాళ్ళని తీసుకెళ్ళి ఎవడైతే దానికి ముఠా సభ్యులు ఉంటారో వాళ్ళని ఎంత కఠినంగా శిక్షించాలి. ఇట్లాంటివి జరుగుతున్నాయంటే ఇంకా ఈ రోజుల్లో కూడా